పాట మాకు ఎలా వస్తుందంటే మరి మీరు ట్యూన్ ఇస్తారు డైరెక్ట్గా. ఆ ట్యూన్ ఇచ్చినప్పుడు మేము రాస్తాం కదా, దాన్ని లిరికల్గా మేము ఆ ట్యూన్లో పాడి వినిపించగలగాలి. లేకపోతే వాళ్ళకి చెవులకి ఇంపుగా ఉండదు. దానికోసం అలా ప్రాక్టీస్ అలా వచ్చి ఉండొచ్చు మేము, కానీ సింగర్లే కాదు. ఈ లైన్ లో కూడా ఏమైనా అటెంప్ట్ చేసి ట్రై ఏం లేదు, ఏం లేదు. ఎప్పుడు మనం మన పని మనం చేయాలి అన్నిట్లో. పాట పాడేవాళ్ళు పాట పాడాలి, రాసేవాళ్ళు రాయాలి, అంతే. సో ఇప్పుడు అంటే నేను లైక్ కొన్ని ఆర్టికల్స్ చదువుతున్నట్టు, లైక్ మీరు కూడా చెప్పారు పోయట్రీ చాలా ఇంట్రెస్ట్, సో అమెచ్యూర్ పోయమ్స్. సో ఏదైనా లైక్ ఒక కలెక్షన్ గానీ ఒక బుక్ గానీ అంటే ఇన్ ఫ్యూచర్ లైక్ ఫ్యూ ఇయర్స్ ఉందండి, రాయాలని సంకల్పం ఉంది. అంటే అందరూ చెప్పేదే, నేను కూడా. అంటే ఈ ప్రపంచం, ఈ మనసు, ఫస్ట్ మనస్సు అనే ఒక పుస్తకం స్టార్ట్ చేశా. అది ఎప్పుడో అయిపోయింది, అది ఎప్పుడో పూర్తి చేయాలి. మనసు గురించి అంటే ఈ ఈ భూగోళం మీద ఉండే ప్రతి కదలిక, ప్రతి మనిషి తాలూకా మనసు కదలికని మొత్తం అంతా క్రోడీకరించి రాద్దామని సంకల్పం పెట్టుకున్నా. అసలు ఏంటి మనసు అన్నది, అది ఆగింది. అది ఎప్పుడో పూర్తి చేస్తాను, ఖాళీ ఉన్నప్పుడల్లా. ఎప్పుడు కవిత్వం కదా, మనకు నచ్చినప్పుడు రాసుకోవచ్చు, నచ్చినట్టు రాసుకోవచ్చు. సో ఐ థింక్ విల్ ఆల్ బి అవైటింగ్ ఫర్ దట్. ఎప్పుడు వస్తుందో చెప్పలేము.